మీరు చేసుకుందే మీకు వస్తుంది, మీరు చేసుకోకుండా ఏది మీకు రాదు అంటాడు. మీ పరిస్థితులకు మీరే మాస్టర్ రచయితలు అంటున్నాడు కదా. సో మీరే ఆ రకంగా రచించుకుని ఈ రోజు మీరు ఎందుకు అలజడిలోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో ఆత్మలతోటి కర్మల ఖాతాలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనమే చేస్తున్నాం కదా. సో కార్మిక్ ఫిలాసఫీ అప్పుడు కూడా చెప్పాం, మనం చేసుకున్న పుణ్యానికి సంయోగం ఇవ్వడానికి వస్తుంటే మనమే దాన్ని తిరస్కరించి మనుషుల్ని దూరం చేసేసుకుంటున్నాం. అది మన పుణ్యం అన్న విషయం కూడా తెలుసుకోవట్లేదు. ప్లస్ మీ నుంచి ఎక్స్ట్రా ఇది చిత్రహింసలు పెట్టేయడం. అందులో జ్ఞానంలోకి వచ్చాక ఇంకింత ఎక్కువైపోయింది. ఆ నియమాలు పెట్టేసి పూర్తిగా అంటరాని ఇది చేసేసి వాళ్ళని బాధ పెట్టేసి, మీరు ఇది ముట్టొద్దు, అది ముట్టొద్దు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇవన్నీ చేస్తూ ఉంటే మరి అక్కడ ఖాతాలు క్రియేట్ అయిపోతూ ఉంటాయి కదా. ఎవరెవరు ఎంతెంత హర్ట్ అవుతున్నారో మనకు తెలియదు కదా. సో ఖచ్చితంగా బాగా చెప్పినట్టు అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఆ పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళే దుఃఖాన్ని అనుభవిస్తారు. అందుకే ఇప్పుడే శక్తిశాలిగా అయిపోండి, ఖాతాలన్నీ సెటిల్ చేయండి అంటున్నారు. సో అందుకే స్వచింతన చేసుకుని ఎవరెవరితోటి మనసు బాధ పెట్టామా చేసామా చూసుకుని వీలైతే క్షమించమని అడిగి ఆ తర్వాత వాళ్ళకి సేవ చేసుకోవాలి. ప్రేమతోటి ఆ సేవ చేసుకున్నప్పుడే ఆ రికార్డింగ్ మనలోనూ కరెక్ట్ గా అవుతుంది, వాళ్ళలోనూ కరెక్ట్ గా అవుతుంది. సో దానికంటూ కొంతేంటి పూర్తిగా ఆహాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, చాలా దిగాల్సి వస్తుంది మరి. లేదు మాకు ఆహాలే ఇంపార్టెంట్ అంటే ఇంకా ఆ తర్వాత ఇంకా రకరకాలుగా సెటిల్మెంట్ పెట్టుకోవచ్చు. ఇంకా అంతా మన చేతుల్లోనే ఉంది. ఉన్నప్పుడే తగ్గుతామా, లేదు పర్లేదు, ఎందుకు నాకు అహమే ఇంపార్టెంట్, నేను తగ్గను, నేను ఇలాగే ఉంటాను అంటే ఇలాగే ఉంటే అవి అలాగే ఉంటే అంత హ్యాపీగా పీకు తినొచ్చు. పోతే మళ్ళీ ఒకసారి గానగాపూర్ ట్రిప్ వేసి రావచ్చు. అంతే మరి. అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఏమేం చేసి వచ్చారని. అసలు మా ఒంటి మీద హోష్ ఉంటుంది. అసలు ఎందుకు చేసుకున్న పాపాలు అవన్నీ. వాళ్ళు ఏం ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అట్లా ఉంటది పరిస్థితి అక్కడ చాలా మంది. మరి ఎందుకు మరి అన్ని పాపాలు చేసుకోవడం ఎందుకు? దుఃఖాన్ని అనుభవించడం ఎందుకు? అసలు పాపాలు చేయడమే ఆపేయండి అంటున్నాడు ఆయన. ఓకేనా? ఓకే సో అండి. ఊరికే అవన్నీ ఆలోచిస్తూ ఇచ్చేయకండి. మీలో భయం పోయి మీరు సేవ చేయాలన్న ఉద్దేశంతో చెప్పాను నేను. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, అర్థం. వాళ్ళు మన ఆత్మిక సోదరులు. వాళ్ళకి మన శాంతి శక్తి ద్వారా, మన ఆత్మిక స్థితి ద్వారా ముక్తినివ్వాలి. సేవ ఆ భావంతోటే తెలుసుకోవాలి. ఇంకా